ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామమును స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రభుని గణపరుద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివి మాట విని గ్రహించి వాక్య దినంలో కాలుబోసులు కాలు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 16వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన వరకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా నాయనా, ఇదిగో ఇంచుమించుగా నా తండ్రి నెల చివరి దినం ఈ సన్నిధానంలో ఉంచినందుకు స్తోత్రాలు. మొదటి మాసంలో ప్రారంభ దినం నుండి ఈ చివరి దినం వరకు నీ కృపతో నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింతగా నూతన మాసం వెళ్ళబోయే ముందు నీ కృప ద్వారా మరింత బలపరిచి స్థిరపరచండి. సమస్త ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరి నూతన సంవత్సరంలో మొదటి మాసం చివరి దినం ఇటు రీతిగా దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి కృపనిచ్చిన ప్రభు మరి ఇది నాన్న చదివినటువంటి వచనంలో మనం గమనిస్తే ఇది ఎంతో విశిష్టమైన, శ్రేష్టమైనటువంటి ఆ కీర్తనగా కనబడుతుంది. అసాధారణమైన కీర్తన. ఇందులో దావీదు ప్రవక్తగా మాట్లాడుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిజానికి దావీదు ద్వారా తాను భూమి మీద తన జీవితం గురించి లేకపోతే తను మరణించి సజీవంగా లేవడం గురించి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. అయితే తాను అనగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏమంటే ఈ విధమైన మాటలు మాట్లాడినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ అధ్యాయం మీరు చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ దానితో పాటు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభు మాట్లాడిన మాటలతో పాటు దావీదు యొక్క సొంత అనుభవాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయనడానికి ఎలాంటి సందేహం లేదు, అది నిస్సందేహం. అయితే ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి లోకంలో ఉన్నప్పుడు, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు, లేక పరిచర్య చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి ఆయన ఆశ్రయము, తోడైనటువంటి దేవుడే ఆయన సమస్తమును కూడా ఆయన చిత్తానికి లోబడ్డాడు. తన ఆశ్రయమైన, తన తోడైన, తనను పంపినటువంటి తండ్రియే అనేటువంటి ఒక నిత్యమైన సంకల్పం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడైనప్పటికీ, శక్తిమంతుడైనప్పటికీ, బల ప్రభావం ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా తన సొంత బల ప్రభావాలను ప్రక్కన పెట్టి తండ్రి మీద లేక తండ్రి బల ప్రభావాలపైన ఆశపడాలనేది, ఆధారపడాలనేటువంటి ఒక కృతనిశ్చయతనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలవంతుడే. అందుకే యెషయా గ్రంథం అంటాడు కదా, బలవంతుడే దేవుడు అన్నాడు ఆయన గురించే. అయినా కూడా ఆ బలమంతటిని, ఆ ప్రభావం అంతటిని ప్రక్కన పెట్టేశాడు. కేవలము పైనుండి వచ్చేటువంటి తండ్రి యొక్క ప్రభావాన్ని మాత్రమే ఆయన నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళరా ఆయన ఏ లోపం లేనటువంటి పవిత్ర జీవితం కలిగి కలిగిన వాడైనప్పటికీ నాలాగా, నీలాగా, మనందరిలాగా అపవాదు నుంచి, కీడు నుంచి, శోధన నుండి అంతేకాకుండా అది కాపాడడం ఆయనకి అవసరమైంది. అంటే మనుషులను ఏ విధంగా అయితే ఆయన కాపాడుతున్నాడో, మనుషులను ఏ విధంగా అయితే వాటిని విడిపిస్తున్నాడో, అదే రీతిగా ఆయనకు కూడా ఆ అవసరత ఏర్పడింది. అంతేకాకుండా మరణం నుంచి కూడా ఆయనను విడిపించడం అనేది చాలా అవసరమైంది. కారణం ఆయన నీ కొరకు, నా కొరకు, లేక భూమి మీద మనుషులందరి కొరకు మానవ శరీరం దాల్చుకుని వచ్చాడు కనుక, మనిషిలాగానే మరి మన మధ్యలో నివసించే శరీరధారి నివసించాడు కనుక ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు అన్నీ కూడా ఆయనకి అలవాటు పడ్డాయి. ఆయన హింసించే, శోధించే వాటి నుండి విడుదల అనేది ఆయనకు కూడా అవసరమైంది. ఇప్పుడు గమనిస్తే మనము ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవునినే, యెహోవానే అన్నిట్లో కూడా తన ప్రభువుగా అంగీకరించాడు. ఈరోజు మనము మన రక్షకుడైన ప్రభువుని అంగీకరించాలన్నింటిలో గమనించాలి. అయితే ప్రభువారు తాను ఏమై ఉన్నాడో దాని అంతటికి కూడా, ఎలా జీవిస్తున్నాడో దాని అంతటికి కూడా, తనకున్న సమస్తానికి కూడా తండ్రిని దేవుడే మూలాధారమని ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అంటే జ్ఞానైన సొలొమోను అంటాడు కదా, ఆయన అధికారానికి ఒప్పుకోండి అంటాడు. విశ్వాసులైనటువంటి
విశ్వాసుల ప్రజలు ఏమండి తన పవిత్రులను క్రీస్తు ప్రభువు ప్రేమిస్తున్నాడు. వారి కొరకే తను అర్పించున్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపైన మహనీయులుగా ఎంచబోతున్నాడు. ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆ సత్యాన్ని మనం ఈరోజు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, వారిలో నుండి మనను ప్రత్యేకించి ఎన్నుకున్నాడు కనుక ఆ ప్రత్యేకతను చాటుకొని ఆయన నామాన్ని గణపరుస్తూ అనేకులను ఆయన నామంలోనికి తీసుకురావడానికి ప్రభుత్వ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని. అందుకనే నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట స్థితిలో ఉన్నా, ఎలాంటి నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నా, దేవాన్ని నీ శరణు వచ్చి నన్ను కాపాడమని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ చెంతనే ఉండి తప్పకుండా నేను వాటి నుండి విడిపిస్తాడు. దేవుడి మాటలు మాకు దీవించునుగా. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తి మొదల స్తోత్రాలు. నీ కృప ద్వారా ఇదిగో నాయన నూతన సంవత్సరంలో ప్రారంభ మాసం చివరి దినం ఇటు రీతిగా వేకువని నీ పాద సముఖంలో నిలిచి నిన్ను స్తుతించే భాగ్యము, నీ వాక్యాన్ని ధ్యానించే వాక్యం మాకు అవకాశం మాకు ఇచ్చే నీ స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు ఆశతో ఆయన వీక్షిస్తుండగా వారిని ఆత్మీయంగా బలపరచు, స్థిరపరచు. నీ కార్యక్రమాన్ని నీ కృప చేత మరింత బలపరిచి ఏ ఆటంకం లేకుండా నేను కృప ద్వారా నడిపించి వర్ధిల్లింపచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో మానవులు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.